హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే మహాభారత మోరల్ స్టోరీస్. నేను మీ రామకృష్ణ. మనం మహాభారతంలోని కొన్ని క్యారెక్టర్స్ని తీసుకొని ఆ క్యారెక్టర్స్ నుంచి ఈ జనరేషన్లో ఏం నేర్చుకోవచ్చు అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా శకుని పగ తనతో పాటు తన కుటుంబాన్ని ఎలా వినాశనం చేసాయి అనేది మనం నేర్చుకోబోతున్నాం. మహాభారతంలో శకుని గాంధార యువరాజు. గాంధార రాజ్యంలో భీష్ముడు వెళ్ళి తన తమ్ముడు ధృతరాష్ట్రుడికి గాంధారిని అడిగారు. సో తను గుడ్డివాడు కాబట్టి మేము అమ్మాయిని ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేశారు. దానికి భీష్ముడు చాలా బలవంతాన ఫోర్స్ఫుల్గా గాంధారిని తీసుకొచ్చేసి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ వంశంలో ఎవరెవరైతే రిజెక్ట్ చేశారో అంటే గాంధారి తల్లి, తండ్రి, ఇంకొంతమంది బాబాయిలు, చిన్నాన్నలు, ఇట్ ద సేమ్ టైం శకునిని కూడా తీసుకొచ్చి సేమ్ కోటలోనే బంధించారు. ఆ కోటలో శకునిని బతికించడానికి వీళ్ళందరూ కలిసి వాళ్ళ తల్లిదండ్రులందరూ తినే ఫుడ్ని తగ్గించుకొని శకునికి ఇచ్చి శకుని బతికిచ్చారు. మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు అనేది ఒక కథ. తర్వాత కొన్ని రోజులకు శకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన కొన్ని రోజులకి గాంధారి కౌరవుల్ని కనడం జరిగింది. సో బయటికి వచ్చిన దగ్గర నుంచి మా బావకి కళ్ళు లేవు కాబట్టి మా అక్క కూడా జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకొని బతికేసింది. మా అమ్మ నాన్న చనిపోయారు. దీని అంతటికి కారణం ఈ కురు వంశం. దీన్ని వినాశనం చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయాడు. సో దీనికి ఏమేం దారులు ఉన్నాయి అన్నప్పుడు పాండురాజు, ధృతరాష్ట్రుడు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు. మూడో అతను విదురుడు, తనకు పిల్లలే లేరు కాబట్టి ఈ ఇద్దరు అన్నదమ్ముల పిల్లల్ని ఒకరి మీద ఒకరికి ద్వేషం పెరిగేటట్టు, అసూయ పెరిగేటట్టు ప్లానింగ్ స్టార్ట్ చేశాడు. ఆయన ఎయిమ్ ఏంటి? ఈ ఫ్యామిలీని నాశనం చేయడం. వాళ్ళతో బాగానే ఉంటూ దుర్యోధనుడికి ఒక అన్నలాగా ప్రతీదీ గైడ్ చేస్తూ అతన్ని నెగిటివ్ యాంగిల్లోకి వెళ్ళిపోయేటట్టు చేశాడు. చిన్నప్పటి నుంచే భీముడు నీకన్నా బాగా ఎక్కువ చేస్తున్నాడు, భీముడిని మనం ముందు నుంచే పక్కకు నెట్టేయాలి, అర్జునుడు విలువిద్యలో బాగున్నాడు, మన దాంట్లో ఎవరు నన్ను సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా ప్రతిదీ అన్నదమ్ముల మీద నెగిటివ్ చెప్పుకుంటూ వచ్చాడు. దీంతో వీళ్ళిద్దరికీ గొడవలు రావడం స్టార్ట్ అయినాయి. కపట జూదం ఆడి, పాచికలాడి పాండవులని అడవిపాలయ్యేటట్టు చేశారు. ద్రౌపదిని నిండు సభలో అవమానించేటట్టు ఎంకరేజ్ చేశాడు. ఈ సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ చేసింది శకుని తన ప్రతీకారం కోసం. ఎందుకంటే పాండవులు ఏదో ఒక రోజు ఓపిక పడతారు, ఖచ్చితంగా వాళ్ళు రివర్స్ అవుతారు. రివర్స్ అయిపోయినప్పుడు మొత్తం ఈ వంశం అంతా వాళ్ళు వీళ్ళు కొట్టుకొని ఇద్దరూ చచ్చిపోతారు అనేది తన ఆలోచన. సో తన ఆలోచనకు తగ్గట్టే కురుక్షేత్ర యుద్ధం వచ్చేసింది. కురుక్షేత్ర యుద్ధంలో ఈ కోపంతో రగిలిపోయిన వ్యక్తి కురుక్షేత్ర యుద్ధంలో తను బతుకుతాను అనుకున్నాడు, అటు ఇటు చనిపోతాడు అనుకున్నాడు, కానీ లాస్ట్కి సహదేవుడి చేతిలో ఇతను కూడా చనిపోయాడు. సో కొన్ని కథల్లో ఏం చెప్తారంటే ఒక కుటుంబం మీద కక్షతోటి తన జీవితాన్ని పగకి ప్రతీకారానికే ఇచ్చేసి చివరిలో వీళ్ళందరూ నాశనం అయిపోయిన తర్వాత చనిపోయినా పర్లేదు అని డిసైడ్ అయిపోయేంత ప్రతీకారం అతనికి రగిలింది. లాస్ట్కి అలానే చనిపోయాడు. ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మీరు ఒక ఫ్యామిలీలో ఉన్నారు, మీకు అన్నదమ్ములు ఉంటారు. అన్నదమ్ములు ఉన్నప్పుడు అన్నకు మ్యారేజ్ అయింది, తమ్ముడికి మ్యారేజ్ అయిపోయింది. మీ ఇద్దరు మధ్యలో గొడవలు పెట్టడానికి మీ వదిన ఇలా అందనో లేదా మీ తమ్ముడు భార్య ఇలా అయిందనో ఏదో పుకార్లు వస్తూ ఉంటాయి. మీరందరూ మంచిగా చదువుకున్నారు, చిన్నప్పటి నుంచి మీరిద్దరు మీ అమ్మ నాన్న బాగా పెంచారు, పెద్ద చేశారు. సో మీరు బాగా ఎదుగుతుంటే ఇది గిట్టని కొంతమంది మీ విషయంలో లేనిపోని పుకార్లు, సాడీలు చెప్తూ ఉంటారు. ఇవి చూసి మీకు మీరు కొట్టుకొని లేదా మీకు మీరు డివైడ్ అయిపోయి కుటుంబాన్ని రోడ్డు మీదకి వేసుకోవద్దు. అసలు వాళ్ళు చెబుతున్న వ్యక్తులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చికెన్ చూడండి, వాళ్ళ మేనల్లుడికి ఎప్పుడూ డౌట్ రాలే మా మామ ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నాడని. వాళ్ళ మామకు జరిగిన ఇన్సిడెంట్లు అన్నీ కూడా వీళ్ళకి తెలుసు. వాళ్ళ మామ స్వార్థంతో చేస్తున్నాడేమో ఒక్కసారి ఆలోచిద్దామని ఆలోచన వరకు రాలే. ఒక తల్లి కడుపులో పుట్టాము, ఒక కంచంలో తిన్నాము. ఇప్పుడు ఫ్యామిలీస్ వచ్చి కొద్దిగా ఎవరి సంపాదన వాళ్ళు సంపాదిస్తున్నప్పుడు ఎవరో చెప్పిన మాటలకి అన్నదమ్ములు గొడవలు పెట్టుకుని ఈడిపోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇది ఒక్కసారి ఆలోచించాలి. సేమ్ ఇది సిచ్యువేషను బిజినెస్లో కూడా ఉంటుంది. పార్ట్నర్షిప్లో బిజినెస్ స్టార్ట్ చేసాము, మధ్యలో ఎవరో థర్డ్ పార్టీ మీ ఫ్రెండ్ వాళ్ళ ఒక అతన్ని ఎంప్లాయీగా తీసుకొచ్చాడు. ఇతను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అది నెగిటివా పాజిటివా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. సో నేను తీసుకొచ్చిన వ్యక్తి కరెక్టే కదని నీ పార్ట్నర్ తోటి నువ్వు గొడవ పెట్టుకుంటూ వెళ్ళిపోతావు, ఆ బిజినెస్లే కొలాప్స్ అయిపోతాయి. ఈ శకుని పాత్రలు పోషించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మీ మెప్పు కోసమో లేకపోతే మిమ్మల్ని వినాశనం చేయడం కోసమో లేకపోతే వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమో ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటారు. అందులో నిజాలు క్రాస్ చెక్ చేసుకోకుండా ఎప్పుడు తొందరపడవద్దు. మూడో ఆప్షన్, ఎవరో ఒకరు మిమ్మల్ని జీవితంలో అవమానించి ఉంటారు, చాలా భయంకరమైన అవమానాలు జరిగి ఉంటాయి. ఇక ఎట్లయినా వాళ్ళని చంపేయాలి, వాళ్ళ నాశనం కోరుకోవాలని చెప్పేసి మీరు కోపంతో పగతో రగిలిపోతూ ఉంటే మీ మనశ్శాంతి పోతుంది, మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. దానికన్నా కూడా వాళ్ళకన్నా మంచి పొజిషన్లో బతికేలా ఎదగండి. మిమ్మల్ని చూసి వాళ్ళే ఏడ్చేలా తయారవ్వండి.
అంతకన్నా పెద్ద రివెంజ్ ఇంకేముంటుంది? సో ఇప్పుడు మనం వాళ్ళ మీద కోపంతో రగిలిపోతూ మన ఆరోగ్యం పాడు చేసుకొని మనం రోడ్డు మీద పడేదానికన్నా మనం ఆ కోపాన్ని అలానే అణిగిపెట్టి పట్టుదలతోటి మీరు బిజినెస్లోనో మీ లైఫ్లోనో గట్టిగా ఎదిగి లాస్ట్కి వాళ్ళు మీ కాళ్ళ దాకా వచ్చేటట్టు, రేపు వాళ్ళు మీ సహాయం అడిగేటట్టు ఎదిగారంటే అదే పెద్ద రివెంజ్ కదా. ఇంతకన్నా ఇంకా రివెంజ్ ఏం కావాలి? సో కోపంతో ఆ కోపాన్ని ఒక పాజిటివ్ వేలో కన్వర్ట్ చేసుకోండి. ఆ కోపాన్ని మీ ఎదుగుదలకు వాడండి. వాళ్ళకన్నా ఒక మంచి పొజిషన్లో ఉండడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా లైఫ్లో అద్భుతమైన మనశ్శాంతి దొరుకుతుంది. మీరు ఇంకో 10 మందికి సహాయం చేయగలిగే పొజిషన్లోకి వస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ రామకృష్ణ ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.